ప్రభు నందు దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ప్రభు కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మంచిది, ప్రార్థించి మనము ఒక పాట పాడుకుందాము, ప్రార్థన చేసుకుందాము. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహిమగల దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ నామమును స్తుతిస్తూ ఉన్నాము. ప్రియ తండ్రి, ఈ దినాన నీ పిల్లలము నీ వాక్యమును బట్టి కలుసుకొని నీ వాక్యము చేత క్షేమాభివృద్ధి పొందినట్లు మమ్మలను దర్శించుమని, మాతో మాట్లాడుమని యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, గాన ధ్యానాలలో 9వ పేజీలో మొదటి పాట ఆదియందు ఉన్న వాక్యము అనే పాట పాడుకుందాం. ఆదియందు ఉన్న వాక్యము. ఆదియందున్న వాక్యము ఆధారమైన వాక్యము, అవతారమెత్తిన వాక్యం, కృపా సత్య సంపూర్ణము. ఆదియందున్న వాక్యము దైవావేశపూరితం, దివ్యోపదేశ సారము, దైవావేశపూరితం, దివ్యోపదేశ సారము, దినదినము నన్ను దిద్దును, దేవాని దివ్య వాక్యము, దినదినము నన్ను దిద్దును, దేవాని దివ్య వాక్యము. ఆదియందున్న వాక్యము దీపమై నన్ను నడిపించును, జీవమై నన్ను బ్రతికించును, దీపమై నన్ను నడిపించును, జీవమై నన్ను బ్రతికించును, పావన జలమై నన్ను కడుగును, దేవాని దివ్య వాక్యము, పావన జలమై నన్ను కడుగును, దేవాని దివ్య వాక్యము. ఆదియందున్న వాక్యము పరమున చేర్చు మార్గం విదే, దురితము బాపు సత్యం విదే, పరమున చేర్చు మార్గం విదే, దురితము బాపు సత్యం విదే, మరణమును దాటించు జీవమిదే, దేవాని దివ్య వాక్యము, మరణమును దాటించు జీవమిదే, దేవాని దివ్య వాక్యము. ఆదియందున్న వాక్యము పరిశుద్ధ
జ్ఞాన పూర్ణానిధి సర్వ సంపదల గనిధి పరిశుద్ధ జ్ఞాన పూర్ణానిధి సర్వ సంపదల గనిధి నరుల పాలిట కరుణానిధి దేవాని దివ్యవాక్యము నరుల పాలిట కరుణానిధి దేవాని దివ్యవాక్యము ఆదియందున్న వాక్యము ఆధారమైన వాక్యము అవతారమెత్తిన వాక్యం కృపా సత్య సంపూర్ణము ఆదియందున్న వాక్యము. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. గత 6-7 వారాలుగా మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. నెహెమ్యా గ్రంథము నుంచి నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనము 2 మెసేజ్లుగా విన్నాము. ఇప్పుడు మనము 8వ అధ్యాయానికి వద్దాం. రండి. పేజ్ నెంబరు 407వ పేజీ. పేజ్ నెంబరు 407వ పేజీలో నుండి మనము చదువుకుందాము. లేదా 406వ పేజీ నుంచి 7వ అధ్యాయం మొదటి నుంచి మనము 3 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. నేను చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. మంచిది. మనము ప్రార్థన చేసుకొని వాక్యాన్ని వివరించుకుందాము, ధ్యానించుకుందాం. ప్రార్థన. మా పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మీకు స్తోత్రాలు. నీ పిల్లలతో మీరు మాట్లాడుటకు ఇష్టత గల దేవుడు. ప్రభువా, నీ మాట మమ్ములను బ్రతికించేది, మా బ్రతుకుకు జీవము నెమ్మదిని కలుగు చేసేది. నీ మాట మమ్మల్ని ఎంతో ఆదరించేది, జీవ మార్గాన్ని మాకు చూపించేది. అటువంటి నీ దివ్య వాక్యము చేత
ఈ దినాన మమ్మల్ని దర్శించుమని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచి మాతో మాట్లాడతారని నమ్మి విశ్వాసముంచి ప్రభువా, ఈ వాక్యాన్ని శ్రద్ధతో వింటున్న నీ పిల్లలను బహుగా దీవించుమని ఆశీర్వదించుమని స్తుతించి ఆశించి విశ్వాసముంచి యేసు ప్రభువు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, మరి ఆనాడు చెరకొనబడిన ఇశ్రాయేలీలందరూ కూడా దాదాపుగా యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ యెరూషలేమును తిరిగి పునర్నిర్మాణం చేసుకున్నారు, దేవాలయాన్ని శృంగారించుకున్నారు. అయితే దేవుని బిడ్డలారా, వారు చెరలో ఉన్నప్పుడు ప్రభుని ఆరాధించటం వారికి కుదరలేదు, బానిసలుగా ఉన్నారు. ఇప్పుడైతే వారు ప్రభు నామాన్ని బట్టి, ఆయన కృపను బట్టి విమోచింపబడి ప్రభుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వారు ధ్యానం చేయటానికి స్త్రీ పురుషులందరూ కూడా ఏక మనసుతో ఒక మైదానానికి వచ్చారట. మొదటి వచనంలో మనం చూస్తున్నాం, 8వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, ప్రియులరా, వారు బాగు చేసినటువంటి గుమ్మాలు ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మాలలో ఒకటి నీటి గుమ్మము. ఆ నీటి గుమ్మము ఎదుట ఓ చక్కని మైదానం ఉంది. ఆ మైదానంలో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. 7 రోజులు మీటింగ్ అది పెట్టుకున్నారు. ఆ మీటింగులో స్త్రీ పురుషులందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని విని దాన్ని అనుసరించడానికి, దాన్ని ప్రేమించి వారి హృదయాలకు హత్తుకొని దానికి ప్రతిస్పందనతో ప్రభుని ఆరాధించడానికి, దేవుని వాక్యం కొరకు ఆశతో మరి వారందరూ కూడా కలిసి వచ్చారు. ఇది చాలా సంతోషింపదగినటువంటి విషయం. దేవుడు కూడా ఆశించేది ఇదే. ప్రియులరా, భూమి మీద తన పిల్లలు కూడుకున్నప్పుడు, ఆయన నామాన్ని బట్టి ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు వారి విని గ్రహిస్తే ప్రభు ఎంతో సంతోషిస్తారు. ఇక్కడ కూడా ఈ ప్రజలందరూ ఏక మనసుతో నీటి గుమ్మం ఎదుటికి కూడి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నెహెమ్యా శాస్త్రి అయినటువంటి ఎజ్రాకి చెప్పాడు, మోషే ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు తీసుకొనిరా అన్నప్పుడు అతడు ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చాడు. ప్రియులారా, తీసుకుని వచ్చి దాన్ని చదవడానికి తాను ప్రారంభించాడు. తాను చదువుతున్నప్పుడు ప్రియులారా, స్త్రీ పురుషులు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను అని 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే వారు తెలివితో వినగలిగిన వారు వచ్చారు. వచ్చి ఆ గ్రంథాన్ని ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అది చదువుతూ ఉన్నాడు శాస్త్రి. వీరందరూ కూడా శ్రద్ధతో వినిరి అనే మాట 3వ వచనం ఆఖరి మాటగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎజ్రా దాన్ని చక్కగా చదువుతున్నాడు. వారు శ్రద్ధగా వింటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనము దేవుని వాక్యాన్ని కేవలం వింటే సరిపోదు కానీ దాన్ని తెలివితో వినాలి, దాన్ని శ్రద్ధతో వినాలి. వినడం మాత్రమే కాదు, 8వ వచనాన్ని మనం చూస్తే ఆ 8వ వచనాన్ని వారు స్పష్టంగా చదివారు. జనులు గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పారు. వారు ఆ అర్థాలను గ్రహించి
వారి జీవితాలలో దేవుని వాక్యాన్ని అన్వయించుకున్నట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రతిరోజు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, అంటే దాదాపు 6 గంటల సేపు ఆ వాక్యాన్ని వారందరూ నిల్చొని ఆ మైదానములో వింటూ ఉన్నారు. ప్రియులారా, ఉదయం వారికి ఒకవేళ చల్లదనం ఉండొచ్చు, ఎండ తీవ్రత లేకపోవచ్చు. కానీ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, అంటే 12-1 గంట వరకు వారు దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నారు. మరి శ్రద్ధతో వింటున్నారు, అలాగే ఆశతో వింటున్నారు, తెలివితో వింటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినడం రాకపోతే వారి జీవితాలు, భక్తి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. నేడు సంఘాలలో కూడా దేవుని వాక్యాన్ని సరిగా విని దాన్ని మనసును పెట్టుకొని దాని ప్రకారము జీవించినటువంటి వారు అనేకులు మనకి కనబడుతూ ఉంటారు. దేవుని మందిరానికి అందరితో పాటు వెళ్ళాలి కదా, లేదా క్రైస్తవులమైనందుకు అది మనకి అలవాటైందన్నట్లుగా అలవాటుగానో ఆనవాయితీగానో దేవుని మందిరాలకు వెళ్ళి మరి కాలం గడుపుతూ వస్తున్నటువంటి వారు ఈ దినాలలో మనకి ఎక్కువ శాతమే కనబడుతూ ఉన్నారు. ఇది వారికి ఆశీర్వాదం కాదు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనంలో భక్తుడైనటువంటి యోహాను ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ప్రియులారా, ఎవరు ధన్యులని యోహాను వ్రాస్తూ ఉన్నాడు? ప్రియులారా, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును. చదివేవాడు, అలాగే వాటిని విని గైకొనేవారు ధన్యులు. విని విడిచిపెట్టువారు కాదు, విని విడిచిపెట్టువారు కాదు. యాకోబు ఏమంటాడు? ప్రియులారా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అని 1వ అధ్యాయములో ఆయన చెబుతాడు. యేసు ప్రభు స్వయంగా ఏం చెప్పారు? మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెబుతున్న మాట, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి, మరియు మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ఆనాడు ఎజ్రా చదువుతున్నప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలందరూ కూడా శ్రద్ధతో వింటూ ఉన్నారు. ప్రజలందరూ, స్త్రీలు పురుషులు ఏక మనసు కలిగి ఆ వాక్యాన్ని వినడానికి వచ్చారు. ప్రియులరా, అంత మాత్రమే కాదు, వారు తెలివితో ఆ వాక్యాన్ని వింటున్నారు అనే మాట చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని వాక్యాన్ని మరి వినడానికి మనకి ఎంతో ఆశ ఉండాలి. దావీదు అన్నట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అని ఆశపడుతున్నది. దేవుని బిడ్డలారా, మరి ఈ లాక్డౌన్ ప్రారంభమైన కాడి నుంచి సంఘాలు సక్రమముగా దేవుని ఆలయాలలో కూడుకోలేని పరిస్థితి. ఈ దినాలలో దేవుని వాక్యాన్ని ఎంతగా నీవు ప్రేమిస్తూ ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకోవడానికి ఇది మంచి సమయం. దేవుని వాక్యములో మనం ముందుకు వెళదాము. దేవుని వాక్యముతో నీకు ఎటువంటి సంబంధం ఉందో దానిని నీవు తేటగా మరి పరిశీలన చేసుకొని దేవుని వాక్యముతో సరైన సంబంధాన్ని పెట్టుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా,
ప్రభు వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ప్రకటన గ్రంథంలో యోహాను చెబుతున్నట్లుగా సమయం సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడును చదువుతున్న వాటిని విని గ్రహించేవారు ధన్యులు అని చూస్తూ ఉన్నాం. కేవలం దేవుని వాక్యాన్ని అలాగ విని ఇలాగ వెళ్ళిపోతే సరిపోదు గాని విన్నదాన్ని గ్రహించేవారుగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ప్రియులరా, కొందరు మందిరాలలో దేవుని వాక్యాన్ని వింటారు కానీ దాన్ని గ్రహించని వారిగా ఉంటారు. తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు చాలా గట్టిగా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. అటువంటి వారిని తెలియచేస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలలో మనము చూస్తాం. దేవుని బిడ్డలారా, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరిలో చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ప్రియులారా, ఇక్కడ కొంతమంది స్త్రీలను గూర్చి పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకునేవారుగా ఉన్నారు. ఎక్కడ కూటం పెట్టినా, ఎక్కడ మీటింగ్ అయినా, అలాగే మందిరాలకు, ఆదివారం ఆరాధనకు, నియామక కూడికలకు వీరు చక్కగా వెళ్ళి చక్కగా నేర్చుకుంటూ ఉన్నారట. కానీ వారు నేర్చుకునే విధానము సరిగా లేదు. వారు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అనే మాట చూస్తున్నాం. వారు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు కానీ సత్యాన్ని గ్రహించటం లేదు. 7వ వచనంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి. ఈ స్త్రీలు ఎల్లప్పుడూ నేర్చుకున్నట్టుగా కనబడుతున్నారు. కానీ దేవుని వాక్యాన్ని, ఆ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించి ఆ సత్యవాక్యంలో ఉన్నటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందలేని అవివేక స్త్రీలాట వీరు. అవివేక స్త్రీలు వింటారు కానీ వివేకం ఉండదు. వారికి ఏం వింటున్నారో గ్రహించరు. కానీ నెహెమ్యా గ్రంథంలో మనం చూసినప్పుడు తెలివితో వినగలిగిన వారు, స్త్రీ పురుషులు అక్కడికి వచ్చారు. ఏక మనసుతో వచ్చారు. వారు తెలివితో దేవుని వాక్యాన్ని వింటున్నారు, అలాగే శ్రద్ధ కలిగి వింటున్నారు అని 3వ వచనం ఆఖరి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే దైవజనులు, ఎజ్రా శాస్త్రి, మరికొంతమంది సహోదరులు ఆ దేవుని వాక్యాన్ని వారికి అర్థమగునట్లుగా వివరిస్తూ ఉన్నారు. వారు దాన్ని అర్థం చేసుకొని గ్రహిస్తూ ఉన్నట్లుగా 8వ వచనంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును, ఈ దినాలలో కూడా దేవుని వాక్యాన్ని మందిరాలలో శ్రద్ధగా విని దానిని అవలంబించి వారి జీవితాలను ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకొని ఆత్మ ఫలములతో ఫలించేవారు కనబడుతూ ఉన్నారు. దాన్ని అశ్రద్ధగా వింటూ, కాలక్షేపణ చేస్తూ, ఇటు వింటూ అటు విడిచిపెడుతూ ప్రియుల కుటుంబాలను పాడు చేసుకుంటున్న విశ్వాస భ్రష్టులు కూడా మనకి కనబడుతూ ఉన్నారు. అయితే శ్రద్ధగా వింటున్న నీతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని చక్కగా కట్టుకోవడానికి దేవుని వాక్యమే మనకి గీటురాయిగా ప్రభు ఇచ్చారు. దేవుని బిడ్డలారా, దావీదు అన్నట్లుగా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది.
ప్రియులారా, దేవుని వాక్యము మనల్ని నడిపించేదై ఉన్నది. మనం నడిచే మార్గంలో అది మనకి ఆ దారిని చూపించే వెలుగుగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకోవాలి. ఇక్కడ కొంతమంది స్త్రీలు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారు, అనేక ఏండ్లుగా నేర్చుకుంటున్నారట. అయితే వీరు వివేకముతో దేవుని వాక్యాన్ని విననందున వివేకము లేని వారుగా ఉన్నారు, వివేకము లేని స్త్రీలు అని వ్రాసాడు పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, ఇటువంటి వారు ఎప్పటికైనా మోసపోతారు. ఇటువంటి వారిని మోసం చేసే మోసగాండ్లు కూడా ప్రియులారా ఈ లోకములో ఉన్నారు. వారు అపోస్తులు కాకే అపోస్తుల వేషం వేసుకొని దేవుని సంఘాలలో బలత్కారముగా వారు తిరుగులాడుతూ ఉన్నారు. ఇటువంటి అవివేక స్త్రీలను వారి మోసం చేస్తారు. దేవుని వాక్యాన్ని వారు శ్రద్ధగా విని వివేచనతో దానిని ఆలోచన చేసి జీవితాలను కట్టుకోలేని మరి అవివేక స్త్రీల ఇండ్లలో అటువంటి వారు జొచ్చి వారిని ఈడ్చుకొని పోతారట. ప్రియులరా, వారు నశించిపోతారు. దాదాపు 3-4 ఏళ్ల క్రితం కూడా దాదాపు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంతట్లో కూడా ఇటువంటివి జరిగాయి. అందులో ఎక్కువగా స్త్రీలే మోసపోయారు. హిమ్ అనేటువంటి ఒక సంస్థ పెట్టాడు. ప్రభాకరను తన పేరేదో ఉంది. ప్రియులరా, అతడు మోసకరమైనటువంటి మాటలు క్రైస్తవ సంఘాలను వాడు టార్గెట్ చేసుకున్నాడు. 10,000 గడితే 50,000 ఇస్తాం, 20,000 గడితే ₹1,00,000 ఇస్తామని వాడు అబద్ధాన్ని ప్రియులారా చెప్పాడు. అయితే ధనాపేక్ష కలిగినటువంటి దురాశ పరులు కొందరు ఇందులో జాయిన్ అయిపోయారు. ఇందులో స్త్రీలు పురుషులు జాయిన్ అయిపోయి ప్రియులారా ఎన్నో వేల రూపాయలు నష్టం తెచ్చుకున్నారు. కుటుంబాలు అల్లరిపాలు చేసుకున్న వారిని నేను ఎరుగుతున్నాను. కాబట్టి తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం చూడండి. మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొని, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రియులరా, కొందరు ధనాపేక్ష సంబంధమైనటువంటి ఆ దురాశతో ప్రియులారా ఇటువంటి వాటిలో చేరి వారిని వారు పొడుచుకున్నారు, వారిని వారు బాధ పెట్టుకున్నారు, నష్టములోకి వెళ్ళారు, దుఃఖపడ్డారు. కొన్నిసార్లు కొంతమంది దైవ సేవకులు వీటి ఎంట వెళ్ళిపోయి మందిరాలను మూసివేసుకొని విశ్వాసులకు వారి ముఖాన్ని చాటు వేసుకొని అవమానంగా బ్రతికినటువంటి వారు ఉన్నారు. కొందరు సంఘాలను, ఇళ్లను, భార్యలను విడిచిపెట్టి పారిపోయినటువంటి వారు ఉన్నారు. దీనంతటికి కారణం దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించకపోవడం, తెలివితో దాన్ని చదువుకోకపోవడం, దేవుని మీద ఆధారపడకపోవడమే కదా. కాబట్టి ఆనాడు మరి దేవుని మందిరాన్ని పునరుద్ధరణ చేసుకున్న తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏక మనసుతో ఆ నీటి గోమ ఎదుటనున్నటువంటి మైదానమునకు వచ్చి ప్రియులరా దాదాపుగా 7 రోజులు వారు ఉదయం మొదలుకొని మరి మధ్యాహ్నం వరకు ఆ మైదానములో దేవుని వాక్యాన్ని నిలుచొని వింటూ ఉన్నారు. ప్రియులరా, వారి కూర్చోడానికి కుర్చీలేమి లేవు. అలాగే ఆ పైన ఎండగొట్టకుండా వారికి ఆ టెంట్లు, పందిళ్ళు, చలువ పందిళ్ళు వేసి ఏమి లేవు. కానీ వారందరూ కూడా దేవుని వాక్యాన్ని వినడానికి అంత ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున నిజంగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి సెంట్రల్ ఏసీ పెట్టుకున్నటువంటి చర్చెస్ కూడా మరి పట్టణాలలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున
దేవుని వాక్యాన్ని వినడానికి ప్రియులరా ఏసీ కావలసి వస్తూ ఉంది. ఇటువంటి వారు కొందరు మా చర్చికి రండి, ఏసీ ఉంటుంది, మా చర్చికి రండి, చక్కని వర్షిప్ ఉంటుంది అని కూడా వారు ఎరవేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక మాయాజాలమే. ఇటువంటి వాటిలో అవివేకులు ఇరుక్కొని పోయి వారి మంచి సహవాసాన్ని ప్రియులరా విడిచిపెట్టి భ్రష్టులైపోతున్నారు, తిరుగుబోతులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలా కాకుండా మనం దేవుని మందిరంలో నాటబడి చక్కగా ఎదుగుతూ ప్రభు వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటూ అది మన యొక్క కుటుంబ జీవితంలోనికి, వ్యక్తిగత జీవితంలోనికి అన్వయించుకుంటూ వాక్య ప్రకారం ప్రవర్తించువారమై ఉండాలని నేనెంతో కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యమును విన్న తర్వాత సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము మనము పొందాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనము పొందాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దైవజనుడు పౌలు ఇలాగూ వ్రాస్తూ ఉన్నాడు. ఆయన అంటే యేసు ప్రభు మనుషులందరూ రక్షణ పొంది సత్య విషయమైన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించేది ఏంటంటే రక్షణ పొందిన మనుషులందరూ, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని ఆశ ప్రియులారా, రక్షణ పొందినటువంటి వారు రక్షణ పొందాము కదా అన్నట్లుగా ఇంటి దగ్గరే ఉండిపోవడం కాదు. ఇక మా రక్షణ స్థిరమే, అది మాకు ఇక పట్ట అయిపోయింది అన్నట్లుగా కూర్చోవడం కాదు. కానీ ప్రియులారా, ఆ రక్షణను మనము విశ్వాసముతో కొనసాగించుకోవాలి. విశ్వాసముతో కొనసాగించుకోవాలి. మనం పొందిన రక్షణ ఎంతో గొప్పది అన్నట్లుగా హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ అనే మాట వ్రాశారు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయవద్దు అని హెబ్రీ గ్రంథకర్త మరి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం పొందిన రక్షణ ఎంతో గొప్పది. మరి ఇంత గొప్ప రక్షణ పొందిన మనము ఈ రక్షణలో ఎదుగు నిమిత్తం, ఈ రక్షణ వాక్యములో ఎదుగు నిమిత్తం, రక్షణ పొందిన తరువాత సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము మనం పొందుతున్నామా లేదా అనేది మనం ఎట్లా పరీక్షించుకోవాలి? దేవుని వాక్యాన్ని నేను సరిగా వింటున్నానా లేదా అనేది ఎట్లా మనం పరీక్షించుకోవాలి? తెలివితో నేను వింటున్నానా దేవుని వాక్యాన్ని అనేది మనము ఎట్లా పరీక్షించుకోవాలి? దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటే మనలో ఏమి జరుగుద్ది? ప్రియులరా, మనం దాన్ని పరిశీలన చేసుకుందాం. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది అనే మాట రోమాపత్రికలో పౌలు భక్తుడు 10వ అధ్యాయము 17వ వాక్యములో మరి వ్రాసిపెట్టారు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నిజంగా మనం శ్రద్ధతో వినాలి, తెలివితో వినాలి. ఏ వింటున్నామో జాగ్రత్తగా చూసుకుంటూ దాన్ని గ్రహించాలి. ప్రియులారా, ఏకాగ్రతతో వినాలి, ఏక మనస్సుతో వినాలి, మంచి మనస్సుతో వినాలి. దేవుని బిడ్డలారా, మంచి మనస్సుతో వినాలి. లూకాసు వార్తలు మనం చదువుతాం, 8వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతాం, యోగ్యమైన మంచి మనస్సుతో వినువారు అనే మాట. అక్కడ మంచి నేలలో పడిన వారెవరనగా అని వివరిస్తూ మంచి మనస్సుతో, ప్రియులారా, యోగ్యమైన మంచి మనస్సుతో
వినేవారు మంచి నేలలో పడినటువంటి విత్తనాలను పోలి వారు ఫలిస్తారు అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితం దేవుని వాక్యపు వెలుగులో, దేవుని సన్నిధిలో ఫలభరితంగా ఉండాలి అని అంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని నీవు శ్రద్ధగా వినాలి, వివేచనతో వినాలి, తెలివితో వినాలి, ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుని వాక్యములో మనకి తేటగా కనబడుతూ ఉంది. అలాగా విననటువంటి వారు అవివేక స్త్రీలు అని, వారు మోసపోతారని, వారిని మోసం చేసేవారు ఈ లోకములో ఉన్నారని, అనేక మంది మోసగాండ్లు మరి లోకములో బయలుదేరారని మరి మనం చూస్తాం. యోహాను పత్రికలో మరి యోహాను భక్తుడు ఆ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు మోసపోకుండా ఉండి నీ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని ప్రభునందు ప్రతిష్ఠం చేసుకోవడానికి, ప్రభునందు నీవు స్థిరముగా నిలిచి ఉండి ఫలించడానికి నీవు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడము, ఆ వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం, హృదయంలో భద్రపరుచుకోవడం, ఆ వాక్యానుసారముగా నడుచుకోవడం అనేది నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. లేకపోతే తిమోతి పత్రికలో మనం చూసినటువంటి అవివేక స్త్రీ, పైగా వాళ్ళు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నారంటే ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం. వారు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్న సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం పొందలేని వారుగా ఉన్నారు. ఇది ఎంత విచారకరం. సహోదరి, సహోదరుడా, నువ్వెలాగున్నావు? దేవుని వాక్యమును ఎంతగా ఆశించి నేర్చుకుంటున్నావు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం నీకు కలిగిందా? ఓసారి మరి కస్తూరుపల్లిలో అనుకుంటాను, కస్తూరుపల్లిలో ఓ నాయన చాలా మంచివాడు. అతడు ఎప్పుడో దాదాపు 20 ఏళ్ల క్రితమే బొంబాయిలో యేసు ప్రభువును నమ్ముకున్నాడట. ఆ తరువాత తాను, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చేవారు. దాదాపు 3 సంవత్సరాలు కస్తూరుపల్లికి వెళ్ళి మరి కొందరిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని బోధించాం. కొందరు రక్షించబడ్డారు. ప్రియులరా, ఆయన ఒక రోజున ఇంటి ముందు తులసి చెట్టు పెట్టాడు. దానికి ఏదో ఒక గుర్తు పెట్టాడు, టైల్స్తో గుర్తు పెట్టి ఆ కుండీని తయారు చేశాడు. ఇదేంటి నాయన తులసి చెట్టు, ఇదేంటి మరి ఈ గుర్తేంటి అని చెప్తే, ఏం కాదు, ఇది కూడా మంచిదే అంటాడు. ప్రియులరా, సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము పొందని వారి విధానం ఇది. ఒకరోజు ఎక్కడో ఏదో బోధ నేర్చుకొని వచ్చాడు. ఆదివారం కూర్చున్నప్పుడు, సారు అసలు ఆరాధన చేయటం ఆదివారం కాదట కదా, శనివారమే సరి అయిందట కదా, అదే మంచిదట కదా, నేను పోయినా విన్నా అంటాడు. మరి ఏమనుకుంటున్నావంటే నవ్వుతున్నాడు. ఏమండి, దాదాపు 70 ఏండ్లు ఉంటాయి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము లేనటువంటి విధానం ఇది. ఆదివారమే కదట ఆరాధన చేయటం. ఈ దుర్బోధలు, ఈ గాలి బోధలకు కొట్టుకొని పోయేవారు అనేకులు ఉంటారని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మరి పౌలు భక్తుడు రాసిపెట్టాడు. కాబట్టి నీవు నేను స్త్రీలమైన పురుషులమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగి లేకపోతే మన యొక్క భక్తి జీవితం ఎలాగ కట్టుకోవాలో అర్థం కాదు. దానికి సరైన పునాది ఉండదు. దాని యొక్క పునాది సరిగా ఉండదు. చూడండి, పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగూ వ్రాయబడ్డది. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ప్రియులరా,
మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. ఇటు అటు. ప్రియులరా, కొందరిని మీరు చూస్తే ఇటు అటు ఇటు అటు. ప్రియులరా, వీరు వంచనతోనూ తప్పు మార్గానికి లాగే దుర్బోధకులు. వీరేదో మాయాజాలం చేసినట్లుగా చేస్తారు. ఈ మాయాజాలంలో ఈ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము లేనటువంటి స్త్రీలు పురుషులు పరిగెత్తుతారు. గాలికి చెదరగొట్టబడినట్లుగా ఆ రెల్లులాగా. ప్రియులారా, అక్కడెవరో దైవజనుడు వారి మీద ఊదుతున్నాడు, వారందరూ కింద పడుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఆయన ఊదినప్పుడు కింద పడి లేస్తారు. అది వారికి ఒక సంబరం. ప్రియులారా, అక్కడ వారు సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందుతారా? పొందరు. వారి జీవితంలో ఏ మార్పు కలిగినట్లుగా మనం చూడం. లేదా ఒక ఆయన చేతి పెట్టంగానే అందరూ పడిపోతున్నారంటే ఊతే పడిపోయే దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత కొన్ని దినాలకి చేయి పెడితే పడిపోతున్నారు అంటే అక్కడికి పోయి ఆయనతో చేయి పెట్టించుకొని కింద పడి లేస్తారు. వీరెప్పుడు కింద పడి లేవటమే తప్ప వీరిలో సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం పొందలేం. ఓసారి దైవజనుడు ముండ్రాయి సామ్యులన్న వారి ఊర్లో కొందరు ముండ్రాయి నుంచి హైదరాబాద్కి చర్చికి వెళుతున్నారట ఆరాధనకి. ప్రియులరా, ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి రావడం అంటే కనీసం 300-400 ఖర్చు అవుతుంది. రానుబోని ఛార్జీలు ఒక 200, ఆ తర్వాత ఇంకేదైనా ఖర్చులు, కానుకలు, అలాగే ఒక 400-500 ఖర్చు. అలాగే కొందరు వెళ్తున్నారని ఒక రోజున దైవజనుడు వారి దగ్గరికి వెళ్ళి, అన్నా మీరు ప్రభువుని నమ్ముకున్నారట, ఆదివారం హైదరాబాద్ వరకు వెళ్ళి చర్చికి వెళ్ళి వస్తున్నారని తెలిసింది. ఎప్పుడైనా ఆడికి వెళ్ళని సమయంలో మీరు ఇక్కడికి కూడా రావచ్చు అని వారు ఆహ్వానించినప్పుడు ఓ సహోదరుడు ఇలా మాట్లాడుతున్నాడట. అన్నా, ఇక్కడే చర్చి, హైదరాబాదులో చూడాలి చర్చి, అక్కడ కుర్చీలు దొరకవు అని చెబుతున్నాడట. ప్రియులరా, అనేక దినాలు ప్రయాసతో ఆశతోనే ఇక్కడ నుంచి నేర్చుకోవడానికి హైదరాబాద్ వరకు వెళ్ళాడు. కానీ ఏమి నేర్చుకున్నాడు? అన్న, ఇక్కడేమి చర్చి అంటే ఇక్కడది చర్చి లాగా ఆయన కనబడతలేదు. ప్రియులరా, అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నాడంటే కుర్చీలు దొరకట్లేదనే మాట మాత్రం అతను నేర్చుకుని వచ్చాడు. ఇలాగిన వివేకము లేనటువంటి అవివేక స్త్రీలు ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నను సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము లేనటువంటి వారుగా ఉన్నారు. వీరు చెరపట్టబడుతూ ఉన్నారు. ప్రియులరా, ఈ విషయంలో దేవుని వాక్యాన్ని వింటున్న నీవైనా శ్రద్ధ కలిగి దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడానికి, దానికి అనుకూలంగా నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడానికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని నేను కోరుచూ ఉన్నాను. నీవు చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నట్లయితే ఆ వాక్యము నీకు విశ్వాసాన్ని కలుగు చేస్తూ ఉంది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని మనం రోమాపత్రిక 10:17 చూసాం. నీవు సరిగా వింటే దేవుని వాక్యం దేవుని మీద మీకు ప్రియులరా అసంచలమైనటువంటి విశ్వాసము కలుగుతుంది. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే దేవుని బిడ్డలారా విశ్వాసము నీకు కలుగుతుంది. ఆ విశ్వాసము అలాగే నిలకడగా ఉండిపోదు, స్టాగన్ అయిపోదు. ఆ విశ్వాసం అంతకంతకు వృద్ధి పొందుతూ ఉంది. చూడండి ఆ మాట రోమాపత్రికలో 1వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఎందుకనినా నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు
దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, ఆ సత్యవాక్యాన్ని నువ్వు సరిగా గ్రహించినట్లయితే నీకు విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అది దేవుని నీతిని నీకు బయలుపరుస్తూ ఉంటుంది. దేవుని నీతి నీకు ఆపాదించబడుతుంది. దేవుని నీతిని నీవు పొందుకుంటావు. అలాగే నీ విశ్వాసము నిలిచిపోదు, కానీ ఆ విశ్వాసము ఎదిగే విశ్వాసంగా ఉంటుంది. ఈ మాటలను బట్టి ఒకసారి పరిశీలన చేసుకో. ఎన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నీ విశ్వాసము ఏమైనా పెరిగిందా? పోయిన సంవత్సరం నీకున్న విశ్వాసం ఎంత? ఈ సంవత్సరం విశ్వాసములో నీవు ఎదిగావా? నిజమైన విశ్వాసం దేవుని వాక్యమును విన్నప్పుడు కలిగే ఆ విశ్వాసము ప్రియులరా అంతకంతకు విశ్వాసము కలుగుద్ది అనే మాట చూస్తున్నాము. అంతకంతకు విశ్వాసము కలుగుద్ది. చిత్రం ఏంటంటే, ఇంకా కొంతమంది ఇటువంటి విచిత్రమైన మాటలు మాట్లాడతారు. అన్నా, మేము నమ్మిన కొత్తలో ఆ తొలి దినాల్లో చాలా విశ్వాసముతో దేవుని మీద చాలా ప్రేమ ఉండేది మాకు. కానీ ఇప్పుడు సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి మేము విశ్వాసంలో వెనకబడ్డాము అని చెబుతారు. ప్రియులారా, ఈ మాట చెప్పడానికి మరి సిగ్గు కలగాలి, మనకి పశ్చాత్తాపం కలగాలి. ఈ విషయాన్ని దేవుడికే చెప్పి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు ప్రభు అని వారు ఎక్కడో తలలు వంచి ఆయనకు నమస్కారం చేసి, ఉపవాసం ఉండి, ప్రార్థన చేసి వారి భక్తి జీవితాన్ని మరలా పునరుద్ధరణ చేసుకోవడానికి బదులు ప్రియులారా ఏవో సంజాయిషి చెప్పుకుంటూ అలాగ పోతూ ఉంటారు. వీరు మోడుబారిపోతారు, మరి ఫలించరు. ప్రియులారా, ఇటువంటి ఫలించని కొమ్మలను గూర్చి ప్రభు చాలా తీవ్రంగా హెచ్చరించాడు. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అవి ఎండిపోతాయి. మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో వేసి కాల్చివేస్తారని యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు చూస్తారు. ప్రియులారా, ఆయన తీసి పారవేస్తాడు ఫలింపని ప్రతి తీగను. మరి మనం ఫలించాలి అంటే విశ్వాసములో నిలకడగా ఉండాలి. మన విశ్వాసములో నిలకడగా ఉండి ప్రియులారా మనం ఎదుగుతూ ఉండాలి. విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే ఒకటే గుర్తు, మనం విశ్వాసములో నిలిచి ఉంటాము. ఆ విశ్వాసములో నిలిచి మరి ప్రతి దినము లేదా ప్రతి నెల, ప్రతి సంవత్సరం మనం అంతకంతకో విశ్వాసము కలుగునట్లుగా విశ్వాసములో మనం ఎదుగుతూ ఉంటాము. ఒకవేళ నువ్వు ఎదగకపోతే తప్పకుండా నీవు వాక్యం వినే విషయంలో లోపముగా ఉన్నావని గ్రహించుకొని ఇకనైనా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం కొరకు ఆశపడాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసము మనల్ని బ్రతికిస్తూ ఉంది. విశ్వాసము ద్వారానే మనము బ్రతుకుతాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మరి వ్రాయబడ్డది. ద్వితీయోపదేశ కాండములోను మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. దేవుని వాక్యముతో వారు పోషించబడతారు. దేవుని వాక్యము చేత వారు మరి దీవించబడుతూ వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. వీరు శ్రద్ధగా వినేటటువంటి వారు. అది మొదటి విషయం. అలాగే దేవుని బిడ్డలారా, వారి ప్రార్థనా జీవితం కూడా విశ్వాసముతో కూడినదై ఉంటుంది. వారి ప్రార్థనా జీవితము విశ్వాసముతో కూడినదై ఉంటుంది. వారు ప్రార్థన మరి ఊకదంపుడుగా చేయరు. ప్రియులారా, మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము అనే దాన్ని మనం లెక్క కట్టుకోకూడదు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము అనేది దేవుడు కూడా దాన్ని లెక్కగట్టడు. మనం ఇంత సమయం ప్రార్థన చేశాం గనుక ఈ సమయానికి మనకి ఇంత ప్రతిఫలం వస్తుందని ఆశించకూడదు.
మన ప్రార్థనలో విశ్వాసం ఉందా లేదా చూడాలి. మనం విశ్వాసం లేని ప్రార్థన అది గంపెడైన, అంటే కొన్ని గంటల ప్రార్థన అయినా అది వ్యర్థమే కదా. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో విశ్వాసము ఉండాలి. యాకోబు అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని. ప్రియులరా, దావీదు కీర్తనలో మనం చూస్తాం, ఆయన ప్రార్థనలో ఎంతో విశ్వాసాన్ని ఉన్నట్లుగా ఆయన మాట్లాడతాడు. యెహోవా నా కాపరి, ఆయన పాటల్లో కూడా విశ్వాసం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత గొప్ప విశ్వాసం ఆహార విషయంలో. ఈ విశ్వాసం లేని వారు ఎప్పుడు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని లోకస్తులు, విశ్వాసము లేనటువంటి లోకస్తులు ఆలోచించినట్లుగానే వీరి ఆలోచనలు ఉంటాయి. కానీ విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన చేసేవారు విశ్వాసముతో వారు మాట్లాడతారు, విశ్వాసముతో పాటలు పాడుకుంటారు, విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటారు. దావీదు పాటలు పాడుతూ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు 23వ కీర్తన 1వ వచనంలో. అలాగే 40వ కీర్తన 1వ వచనంలో అంటాడు, 40వ కీర్తన 1వ వచనంలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. నేను దేవునికి ప్రార్థన చేసి సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను అంటున్నాడు. ఆలకిస్తాడు కాదు, ఆలకించాడు అని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, నీ ప్రార్థన విశ్వాస సహితమైనదైతే తప్పకుండా ఆయన నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నువ్వు ఆలకిస్తాడని నమ్మితేనే ప్రార్థన చేయాలి. నమ్మి ప్రార్థన చేస్తేనే నీకు ఫలితం ఉంటుంది. నమ్మకం లేని ప్రార్థన నువ్వెంత చేసినా, ఎంత కాలంగా చేస్తున్నా ఆ ప్రార్థనకు నీవు ప్రతిఫలాన్ని పొందలేవు. ఆ ప్రార్థనను ప్రభు మరి అంగీకరించలేదు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి విశ్వాస సంబంధమైన ప్రార్థన చేసేవారుగా ఉంటారు, దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకునేవారు. అలాగున 27వ కీర్తన 5వ వచనంలోను 10వ వచనంలోను 34వ కీర్తన 4వ వచనంలోను 6వ వచనంలోను విశ్వాస సంబంధంగా ఆయన ప్రార్థన చేసి ప్రతిఫలం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని వాక్యాన్ని మనం వినదగిన రీతిలో విని గ్రహింపగలిగిన రీతిలో గ్రహించినట్లయితే దానికి రుజువు ఏంటంటే మనం విశ్వాసములో నిలిచి ఉంటాము, మన విశ్వాసములో ఎదుగుతూ ఉంటాము. రెండవ రుజువు ఏంటంటే ఆ విశ్వాసములో ఎదుగుతూ అలాగే ఉండిపోవడం కాదు, కానీ విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థనతో మనము మన జీవితాన్ని గడుపుతాము. అంత మాత్రమే కాదు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము కూడా మనము పోరాడుతూ ఉంటాము. విశ్వాస సంబంధమైన పోరాటం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి ప్రియులరా, మరి 9-10 వచనాలు. కొంతమంది ధనవంతులగుటకు అపేక్షించువారు ఉన్నారు. వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుతురు. అటివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకొనరి. దైవజనుడా, నీవైతే ఇటువంటి వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు
ప్రయాసపడు. వారైతే అటువంటి వాటిని సంపాదించుకోవడానికి ధనాపేక్ష పరులై ధనవంతులగుటకు ఏవేవో ఆశించి వారి విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నారు. నీవైతే దైవజనుడా, నీవైతే తిమోతి, నీవైతే నీతిని సంపాదించుకో. 11వ వచనంలో భక్తిని సంపాదించుకో. 3వది విశ్వాసమును సంపాదించుకో. 4వది ప్రేమను సంపాదించుకో. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. మరి 5వది ఓర్పును సంపాదించుకో. 6వది సాత్వికమును సంపాదించుకో. దేన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. అంత మాత్రమే కాదు, 12వ వచనం విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడితే అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. తిమోతి, నీవు పిలువబడింది నిత్య జీవం పొందుకోవడానికి. దాని కొరకే ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ప్రియులరా, ఆ నిత్య జీవం పొందుకోవడానికి మంచి పోరాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. నీవు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. మరి మనం పోరాడుతూ ఈ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. చాలాసార్లు సాతానుడు మన విశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. విశ్వాసములో నుంచి మనలను తొలగిస్తూ ఉంటాడు. మనకున్న విశ్వాసం మీద వాడు అగ్ని బాణాలు వేస్తాడని మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనంలో మన విశ్వాసం మీద వాడు అగ్ని బాణాలు వేస్తాడు. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన సహోదరుల్లో ఒకరు ఈ విశ్వాసం మీద సాతానుడు దెబ్బతీయడానికి, సాతానుడు దానితో పోట్లాడుతున్నప్పుడు ఎలాగా విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలో నేను మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను, వినండి. నేను కథలు చెప్పట్లేదు, మీదుట జరిగిన విషయమే చెబుతున్నాను, వినండి. పొన్నాలలో కనకయ్య, లత అనేవారు ఉంటారు. ప్రియులరా, వారు ఊరంతా కూడా ఏదో బోనాల పండుగ చేస్తూ ఉన్నారట. ఆ బోనాల పండుగలో నీవు కూడా బోనం చేసి మాతో కూడా ఆ దేవతకు తీసుకొని రావాలి, లేకపోతే నిన్ను వెలివేస్తాం, లేకపోతే మీ నాయన ముసలోడయ్యాడు, చచ్చిపోతే ఎవరు మేము రావు అనే కులమంతా కూడా పట్టుబట్టి ఆయనని నిలదీశాడు. ప్రియులారా, అప్పుడు ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ విశ్వాస సంబంధమైన పోరాడుతూ ఉన్నాడు. వారందరికీ దండం పెట్టాడు. నేను రాలేను, నేను ఒక పవిత్రుడైన దేవుణ్ణి నమ్ముకున్నాను, పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను ఆ దేవునికి ఈ బోనం అవసరం లేదు కనుక ఆ దేవుని మాటే నేను వింటాను అని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. ప్రియులారా, ఊరంతా ఒకటే చెప్పాడు. ఒకవేళ అది మీ ఇష్టం, మా తండ్రి చనిపోతే రావాలని కోరుకుంటాము, మీరు రాకపోతే మేమేం చేయగలము? నా చేతనైనంత వరకు భుజాల మీద వేసుకొని లేదా ఏదో బండి మీద వేసుకొని వెళ్ళి నేను ఆ దహన సంస్కారాలు చేసి వస్తాం, కానీ నేను ఈ బోనాలు చేయను. ప్రియులరా, విశ్వాస పోరాడాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నీలో ఉన్న విశ్వాసము అది బలము లేనిదిగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటే, దేవుని వాక్యాన్ని నువ్వు మనస్కరిస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆ దేవుని వాక్యానికి లోబడతావు, వాక్యానుసారంగా నడుచుకుంటావు. మరి నీ విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంది. ఆ విశ్వాస సంబంధమైన పోరాటంలో కూడా నీవు నిలిచి ఉంటావు. మరొక ఉదాహరణ చెబుతాను. తడకపల్లిలో కనకవ అనే ఒక స్త్రీ నమ్ముకుంది. ఆ కనకవను తన యొక్క ఇంటి వారు చాలా బాధ పెట్టారు, యేసు ప్రభుని విడిచిపెట్టారని. ఆమె నమ్ముకున్నప్పుడు తనకి 9 ఏళ్ల కూతురు ఆరోగ్యం బాగోలేక తీసుకుని వచ్చింది. ఒక కొడుకు కూడా సంఖలో ఉండేవాడు, తనకు కూడా మరి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. అయితే ఆమె దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నది.
గొప్ప రక్షణ పొందుకుంది, దేవుని సిలువ ప్రేమ అర్థం చేసుకుంది. కానీ ఆ పిల్లలు దక్కలేదు. ఆ పిల్లలే దక్కలేదు. దేవుడు ఇంకేం చేశాడు నీకు? ఇక దేవుడిని విడిచిపెట్టు, మాతో కూడా కలిసి నువ్వు నడవాలి, మా మతంలో మా కులాచారాల్లో నడవాలి అని ఆమెను ఎంతో ఇబ్బంది పెట్టారు. కానీ ఆమె పొందిన రక్షణలో, ఆ విన్న వాక్యములో, ఆమె గ్రహింపు ద్వారా తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు వచ్చినా అలాగే స్థిరంగా ప్రభువులో ఉంది. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, మంచి పోరాటము. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఎలాగుంది? దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నావు? శ్రద్ధతో వింటున్నావా? ఆనాడు నెహెమ్యా, హనన్య, ఎజ్రా, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి దేవుని మార్గాలను గూర్చి వారు స్పష్టంగా చదువుతున్నప్పుడు తెలివి కలిగి వినగలిగిన వారందరూ కూడా ఆ నీటి గుమ్మం ఎదుటినటువంటి మైదానానికి చేరి వచ్చారు. ఆ మైదానంలో వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు దాదాపు 6 గంటలు సమయం వారు అలాగే నిలిచి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారు. దాన్ని గ్రహించినట్లు వారు అర్థం చెబుతున్నారు. వారు గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తూ ఉన్నారు. ఆ ప్రతిస్పందనను గూర్చి మరి మరొక వాక్యములు మనం విందాం. వారు ఎలాగ ప్రతిస్పందించారో, ఎలాగో దేవుని వాక్యాన్ని మరి అంగీకరించి ముందుకు నడుచుకున్నారో మనం తదుపరి వాక్యంలో విందాం. అయితే ఈ వాక్యంలో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని నేనెంతో కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, విశ్వాస సంబంధమైన మనసు నీకు లేకపోతే, విశ్వాస సంబంధమైన నడిపింపు నీకు లేకపోతే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మరి కొంతమంది మోసగాళ్ళు ఉంటారు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందని అవివేక స్త్రీలను వారు ఈడ్చుకొని పోతారు, మోసం చేస్తారు. ప్రియులారా, ఏవో మోసం చేసేటటువంటి ఆ హిప్నాటిజం చేస్తారు. దానికి ఆకర్షితులవుతారు. వీళ్ళు అన్యాయమైపోతారు. వారి కుటుంబాలను విశ్వాసములో నుంచి తొలగించుకుంటారు. అటువంటి వారు కొందరు ఉన్నారని మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెబుతూ ఉన్నారు. చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 18-19 వచనాలు. 18-19 వచనాలు. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బ్రద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకి అప్పగించి తిని. ప్రియులరా, చూశారు కదా, తిమోతికి దైవజనుడు చెబుతున్నాడు, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. నీవు విశ్వాస సంబంధమైన మంచి మనస్సాక్షి కలిగి నీవు ఉండాలి అని తిమోతికి మరి వ్రాస్తూ ఉన్నాడు. కొందరు ఈ విశ్వాస సంబంధమైన మంచి మనస్సాక్షిని త్రోసిపుచ్చుకొని వారి మనస్సాక్షి మీద వాత వేసుకుంటూ, వారి మనస్సాక్షిని ప్రియులరా మరి చేయకూడని సహవాసాలు చేస్తూ, చెడ్డ సహవాసాలు చేస్తూ, వాటిని అవలంబిస్తూ ఏం కాదులే అనుకుంటూ వెళ్ళిపోతూ వారు విశ్వాసహీనులైపోతూ ఉన్నారు. ఆఖరికి వారు ఏమైపోతూ ఉన్నారంటే విశ్వాస విషయమై వాడ బ్రద్దలైపోయిన వారి వలె చెడిపోతున్నారు. వీరి విశ్వాసం వాడ బ్రద్దలైపోయినట్లు. ఇలా సముద్రాలలో వాడ ఎప్పుడు బ్రద్దలవుద్ది, ఎందుకు బద్దలవుద్ది, వాడ ఎట్లా మునిగిపోద్ది అని మనం ఆలోచిస్తే మరి దాదాపు
12వ సంవత్సరం అనుకుంటాను. టైటానిక్ ఓడ అనేది చాలా బలమైన ఓడ అని 400 మంది ఇంజనీర్లు దాన్ని రూపకల్పన చేశారట. వారు దానికి టైటానిక్ అని పేరు పెట్టారు. అది బలమైనదని, ఇక ఎన్నడూ అది పడిపోదు అని, పాడు కాదు అని. కానీ అది ఒక 2 రోజుల ప్రయాణం తర్వాత ఒక మంచు కొండకి అది వేగంగా వెళ్ళిపోయి అది ఢీకొని బ్రద్దలైపోయిందట. ఆ దినాలలో దాదాపు అందులో 1500 మంది చనిపోయారని ఆ చరిత్ర మనకి తెలియచేస్తూ ఉంది. అంటే ప్రియులారా, మంచు కొండకు తగిలింది, బ్రద్దలైపోయింది. ఈ యొక్క ఓడలు ఎప్పుడు మునిగిపోతాయంటే, కొన్నిసార్లు వారు దిక్సూసితో ఆ వాతావరణాన్ని పరిశీలన చేసుకోకుండా, శ్రద్ధ లేకోకుండా, మరి వాతావరణం మబ్బులు తుఫానులు రేగినప్పుడు, అల్పపీడనాలు ఏర్పడినప్పుడు ఆ అలల చేత అవి ముంచబడతాయి. అలాగే దినాలలో మరి అలలు లాంటి దుర్బోధలు, ప్రియులరా, వారు అపోస్తులని వేషవేసుకున్నటువంటి ఈ మోసకరమైనటువంటి దైవజనుల ద్వారా కూడా చాలా మంది విశ్వాసులు మోసగించబడుతూ ఉన్నారు. ఎవరు మోసగించబడుతున్నారు అంటే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటువంటి వారు, దేవుని వాక్యానికి మరి సరిగా వారు సున్నతి చేయబడినటువంటి వారు, దాన్ని అర్థం చేసుకుని గ్రహింపు లేనటువంటి వారు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందని అవివేక స్త్రీలని పౌలు గారు అన్నట్లుగా వీరు అవివేకులు. లోకంలో లోక వ్యామోహాల మీద వారికి ఆశ ఉంటుంది. ఆ ఆశ తీర్చుకోవడానికి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దాన్ని గ్రహించని వారిగా ఉంటారు. అలాగ వారు పాడైపోతున్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దేవుని వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని వాక్యాన్ని విన్న తర్వాతనైనా మనం మార్చుకుందాం, మన జీవితాలను ప్రభుకు అప్పగించుకుందాం. ఏ వింటున్నామో జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని వాక్యాన్ని యోగ్యమైన మంచి మనస్సాక్షితో విందాము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాకని ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పారు. అలాగా మరి సంఘములతో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఘములో నీవు ఒక వ్యక్తివి, నీవు కూడా వాక్యాన్ని విని గ్రహించి దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించి పరిశుద్ధాత్మతో నింపబడి ఫలించి ఆ పరలోక సంబంధమైన పిలుపులో పాలువాడవై ఆయనతో అన్యోన్యమైనటువంటి సంబంధంలో కొనసాగాలని ఆశిస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థిద్దాం. మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. దాదాపుగా 6 వారాల నుంచి నెహెమ్యా గ్రంథము నుంచి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. ఈ దినాన మేము 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మా ముందు పెట్టుకొని నీ వాక్యమును ధ్యానము చేశాం. ఆ భాగములో నెహెమ్యా, ఎజ్రా, హనన్య, అననీయ వీరందరూ కూడా నీటి గుమ్మ ఎదుటటువంటి మైదానమునకు వచ్చి దేవుని వాక్యాన్ని తెలివితో వినగలిగిన స్త్రీ పురుషులను సమీకరించి సమకూర్చి వారందరి ఎదుట, దేవా, నీవు మోషేను వాడుకొని వ్రాయించి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును వారు చక్కగా చదువుకొని ఆ చదివిన దాన్ని శ్రద్ధగా విని, విన్నదాన్ని శ్రద్ధగా గ్రహించి, ఆ గ్రహించిన దానిని వారి హృదయములో ప్రతిస్పందన తెలుపుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవునికి విధేయత చూపించి నడుచుకున్నట్లుగా మేము 8వ అధ్యాయములో చూసాం. అలాగే ఈ దినాన మేము విన్న వాక్యాన్ని విడిచిపెట్టక, అనాలోచితంగా ఉండక, మేము ఆత్మచేత ప్రభా మరి దానిని గ్రహించుకొని దానికి అనుగుణంగా మేము నడుచుకోవడానికి మాలో నీ ఆత్మకార్యమును బలముగా జరిగించుమని స్తుతిస్తూ, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించుమని స్తుతిస్తూ, నీ నామాన్ని ఘనపరుస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ శుభమవునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం విన్న తర్వాత ఇంకా మన వారికి ఎవరికైనా వినిపించడానికి వారికి కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు చిత్తమైతే మరలా మనం కలుసుకుందాం. బెల్ కూడా మీరు నొక్కండి. అలా నొక్కి అనేకులకు దీన్ని షేర్ చేయండి. మీరు దీవించబడాలని, మీతో పాటు అనేకులు దీవించబడాలని కోరుకుంటున్నాను. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. శుభం.